హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ వైష్ణవి. నేను ఇవాళ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో ఈ పౌడర్ వేసుకోవాలండి. ఈ పౌడర్ ఏంటంటే బిర్యానీలో వేసుకుంటాం కదండి, పువ్వు, జాపత్రి, ఆకులు ఇవన్నీ వేసుకుంటాం కదండి ఫ్లేవర్స్ రావడానికి. అవన్నీ అందులో కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి పొడికిని చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి. అలాగ పొడి చేసి పక్కన పెట్టుకుంటామండి, మా ఇంట్లో అలా ఉంటుంది. ఆ తర్వాత ఆనియన్స్, చిల్లీ, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఎగనివ్వాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ని క్లిక్ చేయండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని అన్నిటిని బాగా ఎగనివ్వాలి. ఆ తర్వాత మనం బిర్యానీ లీవ్స్ కూడా వేసుకోవాలండి. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ తర్వాత మనం చికెన్ పారం కూడా అయితే విజిల్స్ పెట్టి వేయించుకోండి, ఎందుకంటే ఇందులో వేగ ఉడకదు కదా. అదే నార్మల్ చికెన్ అయితే నార్మల్గా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ఒక టమాటో, అలాగే కొంచెం పసుపు. దమ్ బిర్యానీ లాగా రావాలంటే కొంచెం పసుపు వేసుకోండి, మనం వేపినప్పుడే వేసేసుకోవచ్చు. లేదంటే కొంచెం వాటర్లో కలుపుకొని పైన వేసుకోవచ్చు. పసుపు, కొంచెం కారం. నేను గ్లాస్ చూపించాను కండి, ఆ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే 4 గ్లాసులు నీళ్ళు వేయాలండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా పొంగులు వచ్చాక బియ్యం అన్నీ అందులో వేసేసుకోవాలండి. బియ్యం వేసేసుకున్నాక మూత పెట్టుకొని బరువు పెట్టుకోవాలండి. బరువు పెట్టుకుంటే స్మెల్ అనేది బయటికి పోదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉడకనివ్వాలండి. మనం బియ్యం 2 గ్లాసులు తీసుకుంటే 4 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. అది గుర్తు పెట్టుకుంటే చాలండి, బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, అంతేనండి, బిర్యానీ రెడీ. మీరు ట్రై చేయండి.